ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆర్గానిక్ ఫార్మింగ్ వినడానికి చాలా కామన్ వర్డ్, చాలా కామన్ అన్నా కానీ ఈ రోజుల్లో చాలా పెద్ద ఫ్యాంటసైజ్డ్ వర్డ్ అయిపోయింది. ఆర్గానిక్ అనే స్టిక్కర్లు పెట్టేసి క్యాపిటలిస్ట్ వాల్యూకి ఏన్షియంట్ వాల్యూ అనే కలర్ పూసేసి కాస్ట్ పెంచేసి మరీ అమ్మేస్తున్నారు. డిమాండ్ కర్వ్తో ఆడుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానిక్ అంటే మీనింగ్ కూడా ఎవరికి తెలియదు. ఆర్గానిక్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ యూ డూడ్, ఇట్స్ అబౌట్ ఎన్వైరన్మెంట్. నువ్వు నీ పంటలో ఎక్కడ ఊరవతల ఆర్గానిక్గా పెంచుతున్నావేమో అని చెప్తున్నావు అంతే. ఓకే, నువ్వు ఎలా పెంచుతున్నావు కూడా తెలుసు జనాలకి. బట్ స్టిల్ జనాలకు ఒక చిన్న ఎర్ర ఉంటుంది కదా, ఆ ఎర్రి మోజుకి జనాల వీక్నెస్తో క్యాపిటలిస్ట్లు ఆడుకుంటున్నారు, ఫిల్తీ క్యాపిటలిస్ట్లు అంతే. సో అక్కడ స్టార్ట్ చేస్తే నువ్వు దాన్ని కస్టమర్ ఎండ్ పాయింట్కి సప్లై చేసేంత వరకు ఎమిట్ చేసే కార్బన్ ఎమిషన్స్ ఎంత? నీ స్కోప్ 1 కార్బన్ ఎమిషన్స్ ఎంత, స్కోప్ 2 కార్బన్ ఎమిషన్స్ ఎంత, స్కోప్ 3 కార్బన్ ఎమిషన్స్ ఎంత? ఆర్గానిక్ ఫార్మ్స్ అని చెప్పేసి సూపర్ మార్కెట్ రేంజ్లో హైఫైగా పెట్టేసి అమ్మేస్తున్నారు కదా ఐటీ ఇండస్ట్రీస్ ఉన్న సర్కిల్లో. అదే ఆర్గానిక్ స్టోర్స్ పల్లెటూరులో ఎందుకు పెట్టట్లేదు మీరు? వీళ్ళకి హంగు అవసరం లేదు, ఐటీకి హంగు కావాలి కళ్ళకి. సో అండర్ దట్ బ్లాంకెట్ జరిగే కార్బన్ ఎమిషన్స్ ఎంత? నీ సర్వీస్ రన్ చేయడానికి నువ్వు యూస్ చేసే హెచ్వాక్ వల్ల కంటామినేషన్ టు ఎయిర్, ఆ గ్యాస్ వల్ల నువ్వు ఆర్గానిక్ గ్యాస్ యూజ్ చేస్తున్నావా కూలెంట్కి? లేదు కదా. దెన్ హౌ కెన్ యూ సే దట్ ఆర్గానిక్ ఈజ్ యువర్ ప్రోడక్ట్ ఈజ్ ఆర్గానిక్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? నువ్వు పంటలలో పండిస్తున్నావు సెకండరీ యాజ్ మచ్ ఫస్ట్లో. దట్స్ యువర్ స్కోప్ 1 ఎమిషన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ స్కోప్ 1 ఎమిషన్స్. జస్ట్ నీ స్కోప్ 3 ఎమిషన్స్ గురించి మాట్లాడుతున్నాం అండ్ స్కోప్ 2 ఎమిషన్స్ గురించి. ఆర్ దే ఆర్గానిక్? కాదు కదా. సో guys and people have to clearly understand organic is not about pushing motherliness into our bodies. ఫస్ట్ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్లో మదర్లీనెస్ని పుష్ చేయడం ఇంపార్టెంట్. దట్స్ కాల్డ్ ఆర్గానిక్. సో ఇప్పుడు కార్పొరేట్స్కి లింక్ అయిన స్కోప్ 1, స్కోప్ 2 అండ్ స్కోప్ 3 ఎమిషన్స్ ఎలా ఇంపార్టెంటో ఆర్గానిక్ అనే టర్మ్ని డిఫైన్ చేయడానికి సిటిజన్స్ ఆఫ్ దిస్ గ్లోబ్ క్యారీ చేసే స్కోప్ 1, స్కోప్ 2 అండ్ స్కోప్ 3 ఎమిషన్స్ కూడా అలానే ఇంపార్టెంట్. అది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అయితే ఇది సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో ఈ కార్బన్ ఎమిషన్స్ని మనం రెడ్యూస్ చేయకుండా జీరో అయితే చేయలేం. ఇంప్రాక్టికల్ అని నేను చెప్పను, ఇట్ ఈజ్ అగెయిన్స్ట్ ఎథిక్స్ అంతే. ఎందుకు తెలుసా? మనిషి పొల్యూట్ చేయకుండా లైఫ్ని సస్టైన్ చేయలేడు. ఏ స్పీషీస్ కూడా, ఏ లివింగ్ స్పీషీస్ కూడా ఈ ఎన్వైరన్మెంట్ని పొల్యూట్ చేయకుండా సస్టైన్ అవ్వలేవు. బట్ దే పొల్యూట్ ఇట్నే ఆర్గానిక్ వే, వి పొల్యూట్ ఇట్నే సింథసైజ్డ్ వే. ఉట్టి మనకి ఎన్ని 84 లక్షల వెరైటీస్ ఆఫ్ లివింగ్ స్పీషీస్ ఉన్నాయంట అక్రాస్ దిస్ గ్లోబ్. మనకి హ్యూమన్ ఐకి కనపడి ప్రాబబ్లీ అరౌండ్ దట్ నెంబర్. సో ఇన్ని స్పీషీస్ అన్నీ ఆర్గానిక్గా పొల్యూట్ చేస్తున్నాయి ఎక్సెప్ట్ 1, హ్యూమన్ స్పీషీస్. మనం చేసే లెవెల్ ఆఫ్ పొల్యూషన్కి మనం వాట్ పర్సంటేజ్ ఇన్ దట్ పర్టికులర్ నెంబర్? నథింగ్ కదా. కాకపోతే మనం పొల్యూట్ చేసే, మనం ఫ్రాక్షనల్ నెంబర్ క్రియేట్ చేసే పొల్యూషన్ వల్లే మొత్తం మదర్ నేచర్ ఎన్వైరన్మెంట్ అని చెప్తాను, ఐ మీన్ ఎన్వైరన్మెంట్ మొత్తం డ్యామేజ్ అవుతుందని చెప్తాను. అది తప్పు. ప్రతి స్పీషీస్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఫస్ట్ ఆర్గానిక్ అంటే ఎట్లా క్లారిటీ తెచ్చుకోవాలో ఆ మీనింగ్కి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో వదిలేయండి, కల్చరల్ డిక్షనరీ చదవండి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఈజ్ ఫర్ ఏ 6th స్టాండర్డ్ కిడ్ అంతే, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అంతే. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ జస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికే, అది పర్పసే అది. ఇట్స్ నాట్ విజ్డమ్. ఓకే, గెట్ ఇన్ టు కల్చరల్ డిక్షనరీస్. ఎవరి లాంగ్వేజ్ కల్చర్స్లో ఉంటే
get into the cultural dictionaries and understand the meanings. మన కల్చర్స్లో ఉన్న కొన్ని వర్డ్స్కి ఆక్స్ఫర్డ్లో అసలు టర్మినాలజీ లేదు. సో దే కన్సైజ్డ్ థింగ్స్. ఇట్స్ విత్ ఎవ్రీ అదర్ లాంగ్వేజ్. అన్ని లాంగ్వేజెస్ని తీసుకొచ్చి ఒక్క పాయింట్కి ఫనల్ డౌన్ చేసేటప్పటికి ఏమవుతుంది? దట్స్ ఏ రాంగ్ ఐడియాలజీ. సో ఎప్పుడు అన్ని లాంగ్వేజెస్ని తీసుకొచ్చి ఒక్క ఫనల్లో కన్సైజ్ చేద్దామంటే ఇట్ కుదరదు. ఎందుకంటే మన రూట్స్ మన కల్చర్స్లో ఉన్నాయి, చాలా దట్టమైన రూట్స్. దాన్ని నువ్వు దాన్ని కాన్కేవ్లు చేసి సింగిల్ పాయింట్లో డైవర్ట్ చేస్తానంటే కుదరదు. దాన్ని ఫ్రీ ఫ్లో అవనివ్వాలి. నీకు ఎక్కడెక్కడ కొలాబరేషన్స్ కావాలో నువ్వు వెళ్ళి అక్కడ పాయింట్ ఆఫ్ చేసుకోవాలి, నువ్వు వెళ్ళి కూర్చోవాలి. నీ కాళ్ళ దగ్గరికి లాక్కకూడదు. సో ఇప్పుడున్న సొసైటీలో ఫిల్తీ క్యాపిటలిస్టులు అందరూ సొసైటీలో లైన్స్ డ్రా చేసుకుని వాళ్ళ కాళ్ళ దగ్గర లాక్కుంటున్నారని. దే ఆర్ అగ్రిగేటింగ్ మనీ. నీకు మనీ కావాలంటే బాబు, డోంట్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ఎనీవన్. నువ్వు మనీ సంపాదించుకో. కాకపోతే నువ్వు లైన్స్, సింగిల్ లైన్స్ నీ వైపుకి డ్రా చేసుకుంటున్నావు కదా, నువ్వు వెళ్ళి ఎక్కడైతే పొటెన్షియల్ ఉందో అక్కడ ట్యాప్ చేయి. స్టాప్ రెడ్యూసింగ్ యువర్ స్కోప్ 3 ఎమిషన్స్ ఫస్ట్. హెల్ప్ చేయి సిటిజన్స్కి అంత నాలెడ్జ్ లేదు. కార్పొరేట్స్కి చాలా నాలెడ్జ్ ఉంది. కార్పొరేట్సే రీసెర్చ్ చేసే ఈ ఎన్వైర్న్మెంట్ ఏం చేస్తే రివైవ్ అయిపోతుంది విత్ ఇన్ నెక్స్ట్ 100 yearsలోనే. కాకపోతే ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లే? ఎన్వైర్న్మెంటల్ ఆస్పెక్ట్ని ఒక CSR పర్సంటేజ్గా ఎందుకు లిమిట్ చేస్తున్నాం? ప్రతి ఎంప్లాయీ 5S ఇంప్లిమెంట్ చేసి చాలా డిసిప్లిన్డ్గా ఉన్నప్పుడు ఎన్వైర్న్మెంటల్ ఆస్పెక్ట్స్ కూడా 5S మేనేజ్మెంట్ సిస్టమ్ని ఓవర్లే చేసి ప్రతి ఇండివిజువల్కి, ప్రతి ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఇండివిజువల్కి అలవాటు చేయొచ్చు కదా. ఎవరి కంట్రీలో వాడు, ఎవరి స్టేట్లో వాడు, ఎవడి ఇంట్లో వాడు. క్లోజ్ 100 years కాదు, కరెక్ట్గా ప్లాన్ చేస్తే వీ కెన్ పుట్ అన్ అగ్రెసివ్ టార్గెట్ ఆఫ్ 10 years ఫర్ ఎవ్రీ విలేజ్ ఆర్ సిటీ. వీ కెన్ మెజర్. వీఆర్ గుడ్ ఆన్ IoT. ప్రతి ఒక్కడు మొబైల్ స్క్రీన్ మీద ఈ వరల్డ్స్ బడ్జెట్ ఎంత, ఆడి మాట్లాడే లాంగ్వేజ్లో, ఆడి ఆప్షనల్ లాంగ్వేజ్లో పెట్టండి. వరల్డ్స్ కార్బన్ బడ్జెట్ ఎంత, ఆ రోజు నీ బడ్జెట్ ఎంత, నువ్వు ఎంత లిమిట్లో ఉండాలి. ఎకనామిస్టులు, ఫిలాసఫీలు కూడా మాట్లాడారు కదా, మనము మెజర్ చేయలేకపోతే వీ కాంట్ కంట్రోల్ అని. ప్రతి ఒక్కడికి ఎన్వైర్న్మెంటల్ ఆస్పెక్ట్ ఉంది. ఎవడైతే ఫిల్తీ క్యాపిటలిజం వరల్డ్ ప్రూవ్లో పడిపోయి కొట్టుకెళ్ళిపోతున్నాడో వాళ్ళకు కూడా ఎన్వైర్న్మెంట్ మీద చాలా కన్సర్న్ ఉంది. వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ గడిపేది ఎన్వైర్న్మెంట్లోనే. వాళ్ళు గెస్ట్ హౌస్లు చూడండి ఎక్కడుంటాయి అవి. వాళ్ళు ఐలాండ్లోనే కట్టుకుంటారు, ప్రైవేట్ ఐలాండ్లో కట్టుకుంటారు. మనుషులు ఎవ్వరు లేని చోట ఎన్వైర్న్మెంట్కి దగ్గరలో ఉంటారు వాళ్ళు. సో ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ వాళ్ళు పొల్యూట్ చేస్తున్నారు, మనం పొల్యూట్ చేస్తున్నామని కాదు. ఇట్స్ ఏ కాయిన్కి 2 faces ఉన్నట్టు ఈ ప్రాబ్లమ్కి 2 sides ఉన్నాయి. one half is filthy capitalism, other half is citizens of this globe, and who are into the business of filthy capitalism already. They have to see both sides, just like me. సో అట్లీస్ట్ ఫిల్తీ క్యాపిటలిజం వర్ల్పూల్లో ఉన్న వాళ్ళు 1/2 mile పరిగెడితే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్లో ఉన్న సిటిజన్స్ ఆఫ్ ది గ్లోబ్ ఇంకొక 1/2 mile పరిగెడితే దిస్ వరల్డ్స్ ఫకింగ్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. మన లైఫ్ని ఎలా కండక్ట్ చేసుకోవాలంటే అలా కండక్ట్ చేసుకోవచ్చు. హ్యూమనాయిడిజంని మనము మన కంట్రీ బార్డర్స్లో డిప్లాయ్ చేసి మన సోల్జర్స్ అందరినీ బ్యాక్ తీసుకొచ్చేచ్చు. వాళ్ళు ఎందుకురా బై ఫ్యామిలీకి పిల్ల పాపలకి ఫ్రెండ్స్కి లైఫ్ని వదిలేసుకుని అక్కడ ఏదో కాంప్రమైజ్ అవుతూ. దేశం అంటే ఇష్టం రా బై అందరికీ. వాళ్ళు అంత దూరం ఎందుకు పెట్టాలి? అంత దేశం అంటే ఇష్టం ఉన్నోడు లోపల ఉండాలి. దేశం అంటే తక్కువ డిగ్రీ ఆఫ్ ఇష్టము, కామన్ సెన్స్ లేనోడు బౌండరీలో ఉండాలి. ఎవడైతే జైలు కూడా తింటున్నాడు ఇక్కడ, తీసుకెళ్ళి పడదొబ్బండి. పడదొబ్బండి. హ్యూమనాయిడ్స్ని ఎంగేజ్ చేయండి. క్లోజ్. మన కంట్రీ ఎందుకు బ్యూటిఫుల్గా ఉండదు? స్టేట్ వైజ్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకు అలాగే నా కొడుకుల్ని లోపల కూర్చోబెట్టి సోషల్ స్టేచర్ని గౌరవించలేనోడు బతకకూడదంటే తప్పు.
వాడు సొసైటీకి దూరంగా ఉండాలి. దేశం అంటే ఇష్టం ఉన్నోడు సొసైటీ లోపల ఉండాలి. మనం రివర్స్లో చేస్తున్నాం. ఏజ్ దొబ్బండి, వాళ్ళకి బ్యూటిఫుల్ లైఫ్ బతకాలనే ఉంటుంది. ఎవరిని చంపకుండా, ఏం చేయకుండా, హర్ట్ చేయకుండా. సోషల్ స్టేషన్, వాళ్ళ లాంగ్వేజ్ ఆఫ్ సోషల్ స్టేషన్స్ డిఫరెంట్. న్యూజిలాండ్ అనే కంట్రీ ఒకప్పుడు ఇట్స్ ఎ జైల్. ప్రిజనర్స్ ఉండేవారు అక్కడ. ఇప్పుడు న్యూజిలాండ్ అనే కంట్రీ పేరు చెప్తే చాలామందికి ఇట్స్ లైక్ రిటైర్మెంట్ డెస్టినేషన్ స్పాట్. బ్యూటిఫుల్ కంట్రీ అయిపోయింది. ఓకే, వాట్ దే డిడ్ ఇస్ దే రీహాబిలిటెడ్ దెమ్ ఇన్ ది ఎన్వైరన్మెంట్. They are speaking, when they started speaking their language of social stature, they started being ethical. అంతే, ఆటోమేటిక్గా మొరాలిటీ వచ్చేసింది వాళ్ళకి. ఇట్ స్టార్టెడ్ బీయింగ్, దే స్టార్టెడ్ బీయింగ్ లైక్ ఫ్లరింగ్ అప్. ఇప్పుడు ది అదర్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ అపార్ట్ ఫ్రమ్ న్యూజిలాండ్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి. కొన్ని కంట్రీస్ పేపర్స్ మీద చూపిస్తున్నాయి వీఆర్ బ్యూటిఫుల్ అని. Danish is a quite good example. Denmark, they live the damn beautiful life even after paying 50% of their income as tax to the country. 50% taxes ఇచ్చేస్తారు and they are the happiest. మనము ట్యాక్సులు కట్టడానికి ఏ కంట్రీలో ఎక్కువ ట్యాక్సులు కడతాయి. ఎలాన్ మస్క్ లాంటోడు ట్యాక్స్ ఎక్కువైందని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి షిఫ్ట్ అయిపోయాడు. ఏమైందిరా, ఆ స్టేట్ నీకు అంత ఇచ్చిందిరా, నీకు ఆశ్రయం ఇచ్చిందిరా, ట్యాక్స్ కడితే ఏమైంది? కట్టరా. నువ్వు ట్యాక్స్కి నీ ఐడియాలజీ చెప్పు ఆ స్టేట్కి, ఇంకా బెటర్ ఇంప్లిమెంటేషన్స్ చేయి. వై యు ఆర్ ప్లానింగ్ ఓన్లీ ఫర్ యువర్ టెస్లా అండ్ స్టఫ్, ఓన్లీ ఫర్ ఫ్లయింగ్ ఫాల్కన్స్ అండ్ స్పేస్ ఎక్స్ అండ్ బ్రింగింగ్ బ్యాక్ దమ్? ఎందుకు కన్సర్న్ చేస్తున్నావు? నీ ఐడియాలజీ అందరికీ ఓపెన్ చేసేసి నువ్వు హెల్ప్ చేస్తే నీ సిటీని, నీ ఎంటైర్ స్టేట్ని ప్రాబబ్లీ zero water discharge, zero discharge to air, zero contamination to land, స్పెసిఫిక్ మోడల్గా తయారు చేసాము, ఒక స్పెసిమెన్గా తయారు చేసాము. ట్రై చేయొచ్చు కదా. ఎందుకు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు? మనం అలా ఆలోచిస్తే కష్టం. డానిష్ పీపుల్ అదే అనుకున్నారు, అందుకని దే ఆర్ ద బ్యూటిఫుల్ పీపుల్ నౌ. సో ఇట్స్ ఆల్ అబౌట్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఆ బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ని మనము సరిగ్గా అర్థం చేసుకోకపోతే ప్రాబ్లమ్ సొల్యూషన్స్ దొరకకపోవడం సెకండరీ. సొల్యూషన్ ఫస్ట్ అయితే సాల్వ్ అవుతుంది. సాల్వ్ అవ్వకపోగా అది నెగిటివ్ పెయిన్లోకి వెళ్ళిపోతుంది. మన రిలీజియస్ గొడవలు ఉన్నట్టు ఇప్పుడు. సో అందుకని ప్రాబ్లంకి టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ చూడాలి. సో ఇట్స్ కామన్ విత్ ఎవ్రీ అదర్ థింగ్, సోషల్ ప్రాబ్లమ్స్ అన్నా ఏమన్నా కానీ. సో ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ కూడా సేమ్ థింగ్. హాఫ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ is filthy capitalism, half side of the coin, the other half side of the coin is citizens of this globe.